తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి అక్కడ గొల్లప్రోలులో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని వ్యాఖ్యలు చేశాడంటే, శేషాచలం అడవుల్లో కొట్టేసినటువంటి ఎర్రచందనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కలిసి నేపాల్ తరలిస్తున్నారు. భారతదేశంలో అంతా వీళ్ళ పేరు చెప్తే చెక్ పోస్టులు ఎత్తేశారు, కానీ నేపాల్ వాళ్ళకి వీళ్ళు తెలియదు కదా, అందుకని అక్కడ పట్టేసుకున్నారు. వారి దగ్గర నుండి ఎర్రచందనాన్ని తిరిగి తెచ్చేకు నేను కింద మీద పడుతున్నా, నానా ఇబ్బందులకు గురవుతున్నాను అని వారి కార్యకర్తల సమావేశాల్లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సరే, వాస్తవానికి ఈయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిందేమో జూన్ 19వ తేదీన, మాట్లాడింది జూలై 1. వారం 10 రోజుల్లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఇంత పని చేశారా అని రాష్ట్ర ప్రజలు అనుకోవాలనేమో ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. సరే, ఒకసారి నేపాల్లో పట్టుకున్నటువంటి ఎర్రచందనం దొంగల పరిస్థితి ఏంది, వారు ఎప్పుడు పట్టుకున్నారు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూలంకషంగా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ 2 పేపర్లు నేపాల్కి చెందినటువంటి ద హిమాలయన్ అనేటువంటి ఒక పత్రిక, మరొకటి ఆవాజ్ అని మరొక న్యూస్ ఏజెన్సీ. దీంట్లో వీళ్ళు ఆ నేపాల్లో పట్టుబడినటువంటి ఎర్రచందనం గురించి ఏం చెప్పారో, పవన్ కళ్యాణ్ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏం జరిగిందంటే, వాస్తవానికి నేపాల్లో జరిగినటువంటి ఎర్ర దొంగలకు సంబంధించి 2020 జనవరి 13వ తేదీన నేపాల్ దేశంలో ఒక మంత్రివర్గ సమావేశం పెట్టుకొని, అయా 2010 నుండి 2020 మధ్యకాలంలో ఆ దశాబ్దంలో ఎర్రచందనం అనేది చైనాకి వయా నేపాల్ అక్రమంగా రవాణా జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ఒక 173 టన్నుల ఎర్రచందనాన్ని మేము పట్టుకోవడం జరిగింది. వారికి ఉన్నటువంటి ద మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఆర్టికల్ నెంబర్ 7 ప్రకారం ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేజ్డ్ స్పీషీస్ అండ్ వైల్డ్ ఫామా అండ్ ఫ్లోరా కంట్రోల్ యాక్ట్ 2016 ప్రకారం ఏదైతే ఈ అక్రమ రవాణా ద్వారా చైనాకు వెళ్తున్నటువంటి ఈ ఎర్ర చందనం దొంగల్ని తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తున్నామని నేపాల్ మినిస్టర్ గోకుల్ ప్రసాద్ బస్కోటా అనే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి పత్రికా కథనాలు ఇవి. దీన్ని సమర్థిస్తూ భారతదేశానికి సంబంధించి ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి కథనం, అదేవిధంగా ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనం, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్లు ఎర్రచందనం దొంగలు దొరికింది ఇప్పుడు కాదు, 2020 జనవరిలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి 2-3 నెలల్లో, అంతకుముందు 10 ఏళ్లుగా జరిగినటువంటి క్రమంలో ఆ దొంగలు దొరికాయి అనేది నేపాల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టీకరణ. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారే అక్రమ రవాణా చేస్తానంటే దొరికినట్లు ఒక అసత్య ప్రచారం, ఒక అభూత కల్పన చేస్తున్నాడు. దీనికి కూడా ఒక విషయం చెప్తా వినండి. ఇట్లా ఎర్రచందనం దొంగలో నేపాల్లో దొరికింది అని తెలిసిన తర్వాత నేపాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వానికి కమ్యూనికేట్ చేస్తూ లెటర్ రాసి, అయా ఒక నేపాల్లోనే కాదు, దుబాయ్లోను, మలేషియాలోను, శ్రీలంకలోను, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సాలో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందనం అనేది ఉంది వారి దగ్గర. కాబట్టి దయచేసి సుమారుగా 8,000 టన్నుల ఎర్రచందనం ఈ అక్రమ రవాణా మూలాన వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఉన్నాయి.
కాబట్టి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రివర్యులు దీని మీద దృష్టి పెట్టి ఈ 8,000 టన్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని, తద్వారా దాన్ని సుమారుగా 4-5 వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు సరిగ్గా మీ శాఖ మీద దృష్టి పెట్టట్లేదు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖ మీ ఆధ్వర్యంలో ఉంది. అదే శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు మీ దగ్గరే ఉన్నాయి, మీ మినిస్టర్లోనే ఉన్నాయి. ఆ నోట్ ఫైల్స్ మీరు చదువుకోవచ్చు.